సో యాజ్ అ మూవీ లవర్గా అండ్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక మూవీ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక కథ జనాలకి తెలియాలి అని అంటే డెఫినెట్లీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ స్క్రీన్ మీద వాడే డైలాగ్స్ వెరీ వెరీ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంటాయి. సో ఈ మధ్య కొన్ని డైలాగ్స్ అంటే లైక్ తాహతకు మించి ఒకప్పుడు బీప్స్ వేసేవారు, ఇప్పుడు బీప్స్ కూడా వేయకుండా కొన్ని డైలాగ్స్ వస్తున్నాయి. అంటే మీ మూవీలో నేను ఎప్పుడు చూడలేదు, కానీ అలాంటి డైలాగ్స్ విన్నప్పుడు అంటే లైక్ జనాల్లోకి ఎలా వెళ్తుంది అనుకుంటారు? మీకేమనిపిస్తుంది యాజ్ అ సీనియర్గా? నేను అడుగుతున్న బూతుల గురించా? డెఫినెట్లీ సార్. అవి ఖచ్చితంగా కరెక్ట్ కాదు కదమ్మా. అవసరమైతే పెట్టుకోవచ్చు. అవసరానికి ఎంత పెద్ద బూత్ అయినా వాడచ్చు, కానీ అనవసరంగా వాడకూడదు. ఓకే. సో ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తున్న సినిమాలు మీకు అంటే లైక్ అనవసరం అనిపించిందా? కొంతమంది అలా ఉంటే చాలా సినిమాల్లో అనవసరంగా బూతులు వాడుతున్నారుగా. అనవసరంగా వాడుతున్నారు బూతులు. ఓకే. అవి లేకపోయినా ఉండొచ్చు, లేకపోయినా కూడా ఆ సినిమా బాగానే ఉంటుంది. మెన్షన్ చేయాలనుకుంటారా సార్ మూవీ నేమ్స్ ఏమైనా? అలా చేయకూడదు అమ్మా, తప్పదు. ఓకే. ఎందుకు ఇంకోటి సినిమా గురించి మనం బ్యాడ్గా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ మూవీలో అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్క సినిమాలో, అలా రిజిస్టర్ అయిపోయే డైలాగ్ ఏదైనా ఉందా సార్ ఇందులో? ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లేలో భాగంగానే ఉంటాయి, కథలో కలిసిపోయి ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ బయట ఎలా మాట్లాడతాయో అలాగే మాట్లాడతాయి. ఓకే. బయట ఎంత సహజత్వంగా మాట్లాడుకుంటాయో అంతే సహజంగా మాట్లాడుకుంటాయి. ఓకే. వాళ్ళ పర్ఫార్మెన్స్లోనూ ఎక్కడ కూడా కృత్రిమత్వం ఉండదు, డైలాగులో కూడా ఎక్కడ కూడా కృత్రిమంగా ఉండవు, అన్నీ సహజంగా ఉంటాయి. ఆ సహజంగా వస్తున్న వాటిల్లోంచే జనానికి నచ్చేలా రాయటం కోసం మన ప్రయత్నం జరిగింది. ఇందాక నువ్వు చెప్పావు, అలాగే ఉంటాయి డైలాగ్స్ అన్నీ. చాలా నార్మల్గా అక్కడ నార్మల్గా ఉంటాయి, ఆలోచించేలా ఉంటాయి, జనానికి నచ్చేలా ఉంటాయి. ఓకే. సో కొత్తగా ప్రయత్నం చేశాం.